వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. నందమూరి నరసింహ బాలయ్య హీరోగా బాబీ డైరెక్షన్ లో వస్తున్న భారీ సినిమా డాకు మహారాజ్. బాలయ్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తీసిన మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్లు అంచనాలు అమాంతం పెంచేశాయి. నిర్మాత నాగవంశీ ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. మరి బాలయ్య అభిమానుల అంచనాలను నిజం చేసిందా లేదా నిరాశపరిచిందా అనేది తెలుసుకుందాం. సివిల్ ఇంజనీర్ గా పనిచేసి సీతారాం అలియాస్ బాలయ్య అన్యాయాన్ని ఎదిరించే డాకుగా మారతాడు. మధ్యప్రదేశ్ ప్రాంతంలో జరిగే అన్యాయాలను అతను ఎదిరిస్తూ ఉంటాడు. దాంతో అక్కడి ప్రజలు అతని డాకు మహారాజ్ గా కీర్తిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి వైష్ణవి అనే చిన్న పాప కోసం ఆంధ్రాకి వస్తాడు. అసలు డాకు ఆంధ్రాకి ఎందుకు వచ్చాడు? ఇంతకీ వైష్ణవి అనే అమ్మాయి ఎవరు? ఆమెను కాపాడటం కోసం అతను ఏం చేశాడు? డాకు మహారాజ్ గతం ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే సినిమాని థియేటర్ లో చూడాల్సిందే. బాలయ్య చాలా కాలం తర్వాత ఓ కొత్త రకమైన పాత్రలను నటించాడు. ఇప్పటి వరకు మాస్ యాంగిల్ లో ఉండే పాత్రలే ఆయన ఎక్కువగా చేశాడు. కానీ ఇందులో డాకు మహారాజ్ గా ఆయన కొత్త ప్రయత్నం చేశాడు. డైరెక్టర్ బాబీ రాసుకున్న కథలో చాలా వరకు రొటీన్ గానే అనిపిస్తుంది. కానీ ఆయన తెరకెక్కించిన విధానం బాగుంది. కథ ఎంత రొటీన్ గా ఉన్నా సరే దాన్ని తెరకెక్కించే విధానంలోనే దర్శకుడు పనితనం కనిపిస్తుంది. ఈ విషయంలో బాబీ మార్కులు కొట్టేశాడని చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఎమోషన్ సీన్లు అతిపెద్ద బలం. దానికి తోడు యాక్షన్ సీన్లను కూడా సమానంగానే రాసుకున్నాడు బాబీ. కోర్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎమోషన్ సీన్ల సమయంలో వచ్చే బీజిఎం హత్తుకునేలా ఉంది. బాలయ్య చాలా సీన్లలో కనిపించే విధానం ఆకట్టుకుంటుంది. ఆయన చెప్పే డైలాగులు, ఫైట్ సీన్లు కొత్తగా ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ అయితే విజిల్ వేయించేలాగే ఉంది. కాకపోతే కొన్ని సీన్లు పరమ రొటీన్ గా అనిపిస్తాయి. ఇలాంటి సీన్లు చాలా సినిమాల్లో చూసాం కదా అనే ఫీలింగ్ కలిగిన వెంటనే కథలో వేగం పెంచడం వల్ల ప్రేక్షకుల అటెన్షన్ లోకి వచ్చేస్తారు. బాలయ్య పాత్ర చుట్టూనే మేజర్ కథ సాగుతుంది. ఆయన పాత్ర తర్వాత ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ల పాత్రలు కూడా మెప్పిస్తాయి. బాబీ డియోల్ పాత్ర కూడా చాలా బాగా ఎలివేట్ చేశారు. బలమైన హీరో పాత్రకు అంతకంటే బలమైన విలన్ పాత్ర ఉంటేనే సీన్ పండుతుంది. ఈ విషయంలో బాబీ సక్సెస్ అయ్యాడు. అందుకే బాలయ్య, బాబీ మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. ఈ సినిమాను బాలయ్య వన్ మ్యాన్ షో అనే చెప్పుకోవాలి. బాలయ్య మరోసారి ఇందులో మెప్పిస్తాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్లు, ఎమోషన్ సీన్లలో ఆయన నటన బాగుంది. ఓ వైపు తన రౌద్ర రూపాన్ని చూపిస్తూనే మరోవైపు ఎమోషన్ సీన్లతో కట్టిపడేస్తాడు. అందుకే ఇది బాలయ్య నటనను చూపించే సినిమాగానే చెప్పుకోవాలి. ఇక బాబీ డియోల్ తన పాత్రకు తగ్గట్టు విల్నిజాన్ని చూపించాడు. హీరోయిన్స్ గా చేసిన ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలు చాలా లిమిటెడ్ గా ఉన్నప్పటికీ ఉన్నంత సేపు ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు. డైరెక్టర్ బాబీ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించాడు. 4-5 సినిమాలను కలిపేసి ఒక్క సినిమాగా చేసేసి నెట్టుకొస్తున్నాడు అనే అపవాదును ఈ సినిమాను చాలా వరకు చెరిపేశాడు అని చెప్పుకోవాలి. కథ సాదా సీదాగానే ఉన్నా ఆయన తెరకెక్కించిన విధానానికే మార్కులు పడతాయి. ఎమోషన్, యాక్షన్ రెండింటి మీదనే కథను నడిపించాడు. టేకింగ్, విజువల్స్, పాటలు ఇవన్నీ కలిపి ఓవరాల్ గా ఓకే అనిపించుకున్నాడు. తమను అందించిన మ్యూజిక్ కంటే బీజిఎం కే ఎక్కువ కనెక్ట్ అవుతారు ప్రేక్షకులు. ఫోటోగ్రఫీ కూడా చాలా వరకు సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించింది. ప్రతి షాట్ ని ఫ్రెష్ గా చూపించారు నిర్మాత నాగవంశీ. పెట్టిన ఖర్చు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే బాలయ్య నటన, బాబీ డియోల్ విల్నిజం, బాబీ డైరెక్షన్. మైనస్ పాయింట్లు ఏంటి అంటే రొటీన్ గా అనిపించే కదా, ఆకట్టుకోని పాటలు. చివరిగా చెప్పాలంటే డాకు మహారాజ్ తో బాలయ్య నటన పరంగా మార్కులు కొట్టేస్తే డైరెక్టర్ టేకింగ్ పరంగా మార్కులు కొట్టేస్తాడు. ఇద్దరికి ఈ సినిమా ఓ హిట్ ఇచ్చేసింది. ఇక రేటింగ్ చెప్పాలి అంటే 2.5/5.